రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టి చాలామంది సంపాదిస్తారు. కానీ ప్రాపర్టీ కొనకుండానే ఆదాయం పొందవచ్చా అనే విషయం నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. సో అందరూ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తెలుసు కదా, మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. నేను కింగ్ సతీష్. సంపాదించిన ఆదాయంలో 90% ఇన్వెస్టర్లకే పంచాలన్న నిబంధన కొత్తగా వచ్చింది. ఏటా 5.5% నుంచి 7% వరకు రాబడి పొందే వీలు కూడా వచ్చింది. చిన్న మొత్తాలలో పెట్టుబడి సులభంగా అమ్ముకునే సౌకర్యం. భారత్లో లక్షల కోట్లకు విస్తరించిన రీట్ల మార్కెట్. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలంటే లక్షలు కావాలి, కోట్లు కావాలనేది అందరికీ తెలిసిన విషయమే. ఆస్తి కొనుగోలు, పేపర్ వర్క్, నిర్వహణ ఖర్చులు, అద్దెదారులతో సమస్యలు వంటి ఎన్నో కష్టాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఆస్తిని నేరుగా కొనకుండానే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టి స్థిరమైన ఆదాయం సంపాదించే మార్గం అందుబాటులోకి వచ్చింది. అదే REIT, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. అసలు రీట అంటే ఏమిటి? రీట్ అనేది ఒక మ్యూచువల్ ఫండ్ లాంటిదే. కాకపోతే ఇక్కడ షేర్లు బదులు ఆదాయం ఇచ్చే వాణిజ్య ఆస్తులైన ఆఫీస్ పార్కులు, షాపింగ్ మాల్స్, వేర్ హౌస్లలో పెట్టుబడి పెడతారు. ఎంతోమంది ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులను ప్రొఫెషనల్ మేనేజర్లు ఈ ఆస్తులలో పెట్టుబడి పెట్టి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరిగి ఇన్వెస్టర్లకు పంచుతారు. సేబీ నిబంధన ప్రకారం రీట్ల తమ ఆస్తుల్లో కనీసం 80% పూర్తి స్థాయిలో ఆదాయం ఆర్జించే ప్రాజెక్టుల్లోనే పెట్టుబడి పెట్టాలి. అలాగే పంపిణీ చేయగల నగదు ప్రవాహంలో 90% వాటాను తప్పనిసరిగా ఇన్వెస్టర్లకు డివిడెండ్ రూపంలో చెల్లించాలి. భారత్లో రీట పనితీరు. భారతదేశంలో రీట్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటి వరకు స్ట్రీటెడ్ రీట్లు తమ ఇన్వెస్టర్లను 22,800 కోట్లకు పైగా ఆదాయాన్ని పంపిణీ చేశాయి. 2025 ఆర్థిక సంవత్సరంలోని సుమారు 2.6 లక్షల యూనిట్ హోల్డర్లకు 6,070 కోట్లు చెల్లించాయి. ప్రస్తుతం మన దేశంలో రీట్ల మొత్తం ఆస్తుల విలువ 1.63 లక్ష కోట్లకు పైగా ఉంది. ఇంకా ప్రయోజనాలు, రాబడుల గురించి తెలుసుకోవాలంటే రీట్లలో పెట్టుబడి పెట్టడానికి కోట్లు అవసరం లేదు. స్టాక్ మార్కెట్లో షేర్లాగే చిన్న మొత్తాలతో కూడా వీటి యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. అవసరమైనప్పుడు అమ్ముకోవచ్చు. లిక్విడిటీ ఒకే ఆస్తిపై కాకుండా పలు ఆస్తులలో పెట్టుబడి పెట్టి విస్తరించడం. డైవర్సిఫికేషన్ వల్ల రిస్క్ తగ్గుతుంది. ప్రస్తుతం భారతీయ రీట్ల ఏటా 5.5% నుంచి 7% వరకు డివిడెండ్ రూపంలో రాబడి ఇస్తున్నాయి. ఇది దీర్ఘకాలంలో ఆస్తుల విలువ పెరుగుదలతో కలిపి మొత్తం రాబడి 8 నుంచి 11% వరకు ఉండే అవకాశం కూడా ఉంది. అయితే ఆర్థిక వ్యవస్థ మందగించడం, వడ్డీ రేట్ల పెరుగుదల, హైబ్రిడ్ వర్క్ కల్చర్ వల్ల ఆఫీస్ స్పేస్లకు డిమాండ్ తగ్గడం వంటి రిస్కులు కూడా ఉంటాయి. అందుకే పెట్టుబడి పెట్టే ముందు ఆస్తి నాణ్యత, స్పాన్సర్ విస్తృత వంటివి పరిశీలించాలి. స్థిరమైన ఆదాయం, తక్కువ రిస్క్తో డైవర్సిఫికేషన్ కోరుకునే వారికి రీట్ల ఒక మంచి ఆప్షన్గా ఉంది. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం. అంతేకాకుండా దీని గురించి ఇంకా వివరంగా కావాలంటే నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి. మరొక వీడియో చేస్తాను. అందులో అసలు పెట్టుబడులు ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. సో అది మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. నేను కింగ్ సతీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.